అవు ఇదేందో వాలంటైన్స్ వీక్ అట కదా బిట్టు, ఇదేందో వాలంటైన్స్ వీక్ అట. ఓపెన్ చేయలేదా? అరే వాలంటైన్స్ వీక్ అంటే గిన్ని రోజులు ఉంటుందా? మంచి ఆడోళ్ళకి అయితే మస్తులా కుదక్కిరా. ఉన్నాడు రోజు అటు ఉన్నాడు, చాక్లెట్ అటు ఉన్నాడు, టెడ్డీ బియర్ అటు. ఈ ఆడోళ్ళకి అందరికి మగవాళ్ళు అందరూ కొనుక్తారట మన ఆటలు వేదం. విక్కి అటు పోతానా? మా మరదలు కొట్టింది రసుడా పోతానా? మీకు అట్లానే పువ్వులు, రోజు పువ్వులు, టెడ్డీ బియర్, చాక్లెట్ కొనిస్తాడనా? చిన్నవానేనా కొని మీ చిన్న మరదలేనా? ఏ మరదలు అయితే ఊరిని నీళ్ళు అయిపోయినాయా? నేను తాగుదా అన్నప్పుడే అయిపోతాయి, మళ్ళీ నీళ్ళే తెచ్చి పెట్టాలి ఇంటికాడ. నీళ్ళు అన్నది ఎత్తిగా. Ayo chango ఇప్పుడే నీళ్ళు పట్టుకొని వస్తానరా? నీళ్ళు ఎత్తాను అన్ను అలా నీళ్ళవే మరి. నీళ్ళు ఉన్నాయిరా. అగో డబ్బు ఊగుతాను. అగో నీళ్ళేవిరో. నీళ్ళ టింగ్ టింగ్ నుంచాలి నల్ల తెరుచుకొని రాబడుతుంది. అదే చూడు కిడికిపోతుంది, పోసుకొచ్చింది బర్రుతో కూసినట్టు. ఇక్కడికే నీళ్ళు అన్న అయిపోయాయి. అన్నీ మూసుకొని రావా అన్న. ఓ గిట్ట నీళ్ళు అయిపోయినాక పెట్టి అట్లనే మర్చిపోయినరా. గట్లునే నీ సంగతి. అయినా కానీ సంతన్న ఈ వ్యాలంటైన్స్ వీక్ లా మీ పిల్లకి ప్రపోజ్ చేసినావా అని? అగో నాకు పిల్ల ఎక్కడిదిరా? అబ్బా సంతానే ఎందుకే వదిలాడుతావు? నీకు పిల్లలు అంటే మేము నమ్ముతామనే. ఇంటికాలు కొంచెం కొంచెం అటింటింటిందా కడేసినా అనుకో అచ్చు అల్లు అర్జున్ లెక్క ఉంటావు. నీకేందే అన్న, మధ్యలో కొంచెం అడిని తిట్టింత చెప్తే మొగ తీరలా ముసలోని లెక్కున్నావు. నీకు ఎట్లా ఒకటేసారి ముసలోడుగా రామ్ చరణ్ అంతేనే. అరే బిట్టు కొంచెం ఇటు పక్కకి జరిపిండు అనుకో పవన్ కళ్యాణ్ రా. కొంచెం ఇటు సైడ్కి జరిపి లేపితే సలార్ల ప్రభాస్ లెక్క ఉండవే నువ్వు అన్న. ఏ ఆపుర్రా మీరు, నన్ను ఇలా మునిగ చెట్టు ఎక్కించేటట్టే ఉన్నారు కదా మొత్తం. అబ్బా అన్న మరి నీకు పొరలు అంటే మేము నమ్ముతామనే. లేదురా. నీ లెక్క పత్తి లెక్క మాట్లాడటోలే ముందడాడు మూతి పనులు రాలగొట్టుకుంటారు. ఏహైనా కసంట అలవాటు లేవురా, పోతలే జరుగులు. అవునా సంతానా మళ్ళీ నీళ్ళు వేసుకోవాలే. ఊరు నీ నీళ్ళు కారా మర్చిపోయినా. మళ్ళా పోతానారా నీళ్ళకు? నీళ్ళు అయిపోయినారా మళ్ళీ పోతానా? అదో అప్పుడే అయిపోయినా నీళ్ళు? అన్న నీళ్ళు అయిపోడు కాదే, ఆ మధ్య సంతాన ఇంటికాడ నీళ్ళు అయ్యేటప్పుడు అది ఓపెన్ చేసి పెట్టిండట. ఇక నీళ్ళకి వచ్చినాక అది అట్నే ఓపెన్ చేసి పెట్టినట. అలా రోడ్డు మొత్తం పోత వంకొచ్చింది. ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి. అవునారా? సరే సాయన్న మరి అవద్దని చెప్పకుండా చెప్పాలి. చూతురుతానో సోకులో పడతానో ఇడిపోతానో మరి. అరే సంతానం అంటే వద్దులు ఆడతారా? సాయన ఆడతాడా? చెప్పన్నా ఈ వ్యాలెన్స్ డే వీక్ స్పెషల్ ఏంటిది? అన్ని స్పెషల్ ఉన్నాయి కానీ పైసలు లేవు కదరా. నా పైసలు లేకపోతే నేను 10 రూపాయలు ఇస్తా పట్ట. నేను 10 రూపాయలు ఇస్తాడా? అయితే సందేహం ఏమవుతా అన్న. నేను కూడా నీ లెక్కన అడిగినావే అన్న నీకు పిల్లు అదే దానికే పత్తిత్తు మాటలు మాట్లాడుతాను. అన్ని నాకు అసలు అలవాట్లేదు. నేను జగన్ అంటాను. రోజు వాళ్ళ బిల్డింగ్ ఎక్కి ఫోన్ మాట్లాడతాడు. నేను చూస్తా రోజు దుకాణంలో కొంగ మాట్లాడతాడు ఫోన్. అవునారా? మనకి అలవాట్లేవు అంటాడా? ఆడే మహాన్ పడు తీరా. అయినా కానీ నీకు ఉన్నదా అని
ఇంకా అర్థమవుతలేదు అరా షూ చూస్తా అంటే అన్న అర్థమవుతుంది కానీ అన్న జాగ్రత్తనే మరి ఈ గడ్డం మీద సగల కుక్క పిల్లని పెట్టుకునే అంత కథ అవుతుంది. అరే మర్చిపోయినవురా అట్లనే మందు గ్లాస్ కూడా. చేతిలో మంది గిలాసా తాగుకుంటా కుక్క పిల్లని సంకలో పెట్టుకొని తిరుగుడు అవుతుంది. ఎక్కడ దాకా పోతాయి అంత తీరా ఇప్పుడు గట్టినే అంటారు పేనాక తెలుస్తుంది. ఈ సినిమాలో చూస్తలేము పోయేటప్పుడు చూద్దాం. అయ్యో మరి జాగ్రత్త. సరే సూపర్ ఉన్నాయి ఫస్ట్ సంతగాడు అమ్మాయికి అంత దూరంగా ఉంటాడా? రోజు ఫోన్ మాట్లాడతాడు కదా. అయ్యో అవునారా, సరేది బాధపడదు. ఏమన్నా సంతు పిల్లలతోటి కోరలేదు ఏం లేదన్నమాట కదా? లేదు మరి ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నావు కదా? ఫోన్లో మా ఫ్రెండ్ గాడు పాపం వాడిని లవ్ బ్రేకప్ అయిందట. అయ్యో అవునారా? అవునరా, ఇటువంటి కథలు ఉంటాయని అమ్మాయి సోకులు నాకు పడయి, అందుకే సింగిల్. సింగిలా బొంగులా? ఏ పోరు పడక నీలాంటి వాళ్ళు సింగిల్ అని చెప్పుకొని తిరుగుతారు. గదేం లేదురా, చక్కగా మూత వేసినావా, చల్లగా తాగినావా, సమ్మగా వన్నావా, ఇది మన పని. ఓ అవునారా, సరే సరే బాధపడదు. అగో వాడు ఇంకా లైన్లోనే ఉన్నాడా? అవునరా, మన బాధ అంతా ఎవడినారా, అన్మ్యూట్ పెట్టాలి. అయ్యో అవునా, బాధపడకు అనాలి, మళ్ళీ మ్యూట్లో పెట్టాలి. నా కర్మానికి వాని దగ్గర పోయి బీరు తాగిండ్రా. వాడు అప్పటి నుంచి ఒకటే ఉర్రిచ్చుడు, ఇక ఆ బాధ వినలేక ఏదో వింటానా. అందుకే ఇవన్నీ లవ్ కొవ్వు మనకు సెట్ కావు, అందుకే నేను పట్టించుకున్నవి ఫస్ట్. అయ్యో అవునా, సరే అయ్యో గిట్లా చెప్పాలి. ఒకటే సోది, ఆ సోదినే లేక నాకు తలకే ఘోరంగా నొత్తాందిరా. చెప్పింది పసాలు చెప్తాడు, వాడు మనిషి కాడిదిరా. ఇక కట్టుకుంటారు వెళ్ళి వాడు చెప్పింది తినలేం, అట్లని ఫోన్ కడి చేయలేం అని అనుకుంటాడు అని. అయితే కానీ ఎటు వేస్తానురా? నేనారా పొల్ల గిఫ్ట్ ఇచ్చేస్తానా? నీది కూడా ఇదే కథ నారా. వీళ్ళకి లెక్క ఎప్పుడో నువ్వు కూడా బోర్ బొక్కలు వాడతావు, అప్పుడు ఫోన్ చేసి అరే నా పిల్ల ఇట్లా అన్నదిరా, గట్లా అన్నదిరా, మనసులో మనసు ఉంటలేదురా అని నువ్వు నాకు ఫోన్ చేయలేకపోతావా? ఫోన్ చేయమనుకుంటున్నావా? ఆగు. అయ్యో అవునారా, సరే కానీ తిన్నా. అరే తినబుద్ధి కాదురా, తినాలే, ముద్ద లోపలికి పోవాలి, మింగాలే, కట్టుకుంటుంది. అందరిలెక్క కాదురా మా పిల్ల, నేనంటే కోసుకుంటది. అది కోసుకుంటుందో వాళ్ళ వయచ్చు నిన్ను కోస్తారో. అరే నీ సంతోషం ఏందో నాకేం అర్థమైతే లేదురా. కొత్త మురిపం గట్టినే ఉంటుంది. అందుకే మేర కదా పాన్స్ పౌడర్ రాసిన. నీ పిచ్చి నీదిరా, నీ లోకం నీతో. ఏమో ఏందో వీడు, అసలు వీడు మగోడేనా? అయ్యో అవునారా, సరే 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 కానీ నాకు పని ఉన్నది, నేను మళ్ళీ ఎత్త తీరా. ఏం బాధపడకు, ఇక సరే నేను మళ్ళీ ఎత్త. ఆగు, నాకెవర్రా మెసేజ్ చేస్తారు కొత్త నెంబర్లకి వెళ్ళి? హలో మీరెవరు? నేనెవరో నీకు తెలియదు కానీ నువ్వు మాత్రం నాకు బాగా తెలుసు. అగో అమ్మాయా, నీకిటే తెలుసు, ఫస్ట్ నువ్వు నాకు మెసేజ్ చేస్తాను. అసలు నువ్వు ఎవరు? నాకు ఎందుకట్లా కసురుకుంటాను? ఒక అమ్మాయితోటి ఇలానేనా మాట్లాడేది? నేను అలిగినప్పు బుంగుమూతి పెట్టుకున్నా. బుంగుమూతి పెట్టుకున్నా? నువ్వు బుంగుమూతి పెట్టుకుంటేనే బూడిదల బొర పని మూతి పెట్టుకుంటా. నాకేంది అసలు నువ్వు ఎవరు? నాకు ఎందుకు మెసేజ్ చేస్తాను? ఇట్లేనా ఒక అమ్మాయితోటి మాట్లాడేది? ఎందుకు అట్లా కోప్పడుతున్నావు? కొప్పాడు కాదు, ఇంకోసారి మెసేజ్ చేసినా అనుకో తీసుకుపోయి కొండ కింద బొంద పెడతా నేను. మెసేజ్ చేయకు నువ్వు. ఊరిని ఏకంగా ఫోన్ ఎత్తాం ఇది, దీన్ని దుమ్ము దులుపుతా. ఇది ఏమో అనుకుంటా నా గురించి, దీని సంగతి కూడా చెప్తా. హలో హలో, ఎందుకు ఇట్లా ఎత్తానో? నీకు ఎందుకంత కోపం వస్తుంది? అది కాదు, అసలు మీరు నాకు ఎందుకు ఫోన్ చేసిళ్ళు? ఇగో నిన్ను మొన్న అంగట్లో చూసిన, అంటే కూరగాయల బేరం మంచిగా ఆడుతున్నావు కదా నువ్వు. టమాటాలు అయితే పుచ్చలు లేకుండా ఒక్కొక్కటి మంచిగా ఎడతాను. రేపు మనకు కూడా పెళ్ళైతే నువ్వే తీసుకొస్తావు కదా కూరగాయలు. అవునవును తీసుకొస్తా. అగో నేనేం తీసుకొస్తా, నేనేం తీసుకుంటా. ఓర్ని ఆడవాళ్ళతో నిమిషం మాట్లాడితే చాలు మనసు నిమ్మలం అవుతాను.
హలో, అవునా? చూసినావా? సరే కానీ నీ పేరు ఏం పేరు? ఓ నా పేరా శ్రావణి. శ్రావణియా? మస్తున్నది. నా పేరు సంతోషు. ఎస్. ఎట్లున్నది? ఇద్దరు మంచిగా ఉందిగా? అయితేనే కానీ ఏం చెప్తాను? ఆ, ఏం పని లేకనే నీకు ఫోన్ చేసిన. అవునా? ఎవరు నీది? మాది ఈ ఊరే. మా ఊరేనా? ఎప్పుడు నిన్ను చూడలే కదా మరి. నేను మా అమ్మమ్మ ఇంటికి వచ్చినది. అమ్మమ్మల ఇంటికి వచ్చినావా? శ్రావణి, రాత్రి అంతా కూర్చొని ఒక కవితని చెప్పమంటావా? చెప్పు చెప్పు. శ్రావణి, నువ్వు రానంత వరకే అనుకున్న లవ్ పువ్వని, నువ్వు వచ్చాకే తెలిసింది నా సంజీవ నువ్వు అని. నువ్వు ఓకే అంటే కొనిస్తా గోవా అని, అడికి వెళ్ళి తినిపిస్తా పాలా గోవా అని. నాకు తెలుసు ఇప్పుడు నువ్వు రమ్మంటే రావని, కానీ నిన్ను నమ్ముతున్నా నన్ను విడిచిపోవని. శ్రావణి, ఎట్లుంది మన కవిత? అవునా? బాగుందా? అంత మంచి చెప్పిందా? సరే గాని ఇప్పుడు ఏం చేస్తున్నావు? పొద్దున్న నుంచి నీతోనే మాట్లాడైతాను. ఇక నాకేడ పని ఉన్నది? నీతోనే మాట్లాడే సరిపోతలేదు నాకు. అయితేనే గాని నీకు వ్యాలంటైన్స్ వీక్ తెలుసా? ఇవాళ రోజ్ డే అట. అవునా? ఎలా రోజులేనా? నాకు పువ్వు ఇయ్యవా మరి? ఎట్లా ఇవ్వాలి మరి? ఇగో మా ఇంటి ముందు ఒక చిన్న పాప ఉంటది లక్కీ, ఆమెకిచ్చి పువ్వు పంపు. అవునా? లక్కీయా? సరే, సాయంత్రం స్కూల్ పోయి వస్తుంది కదా, మా గల్లీలకి వెళ్ళి వస్తుంది, దొరకబట్టి ఇస్తలే. నీకు ఇస్తుందా మరి? సరే, పంపిస్తలే రోజు. ఓకే. సరే ఉండు. లక్కీ, మీ ఇంటి వెనుక శ్రావణ అక్క ఉంటుంది, ఆమెకి ఇయ్యవా పువ్వు? ఆమె మీ ఇంటి వెనుకనే ఉంటుంది, ఇయ్యి. సరే ఇవాళ టెడ్డీ డే కదా, నాకు టెడ్డీ ఇయ్యవా? లక్కీ, ఇదిగో అక్కకి ఇయ్యవా మళ్ళా? సరే. ఇవాళ చాక్లెట్ డే అట కదా. లక్కీ, ఇది కూడా అక్కకి ఇయ్యవా? అవునా? నాకు ఏమైందిరా? ఇప్పుడు టక్కుతే వేసుకున్నా, నాకు ఇసుగుతో పెట్టింది. అవునా? నువ్వు సిగ్గు తర్వాత కడుతావని నాకు చాక్లెట్. వచ్చినవాటగా కూడా వచ్చినవాటగా. ఫోన్ ఎత్తలేదు, ఏం ఎత్తలేదు. నా బాధ ఇవ్వని చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీసారి కొడతా. నీ 2 రోజుల నుంచి ఇదే గోస. ఫోన్ చిచ్చాపత్తాను, ఫోన్ కలుతలేదు. అది ఉన్నదా ఎటన్నా వేయిందా? ఇది ఇంటికి పోతున్నావు, ఇంటికి అడలేదు. అట్లా కాదే, బిజీ అవుతుందని నాకు కూడా తెలుసు. మా ఫ్రెండ్ అంతా మాట్లాడతానా. అరే నా మీద గింత అనుమానం ఎందుకే నీకు? ఎందుకే అట్లా మాట్లాడిన ప్రతిసారి నీ స్క్రీన్ షాట్లు పంపుతాను కదా. నమ్మకం పెట్టుకోయి నా మీద నువ్వు గిట్ల చెప్తావు ఎందుకే? లవ్ ఫెయిల్యూర్ అయిందంట మనం బాగా చెప్పుకుంటాను ఇంటన్నా. అట్లా కాదే, అర్థం చేసుకోయే. అరే ఇక నాకేం పని ఉండదా? మా దోస్తులతో మాట్లాడదా నేను? నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, ఒక పెగ్గేసేస్తా, వాళ్ళు దొబ్బులు దొబ్బుతా. అరే అర్థం చేసుకో ఎందుకే మనుషులను? మనకి చెప్తే నా ఇచ్చేది అంత తీస్తా. షేర్ ఉన్నది నీతో. నాకు ఏదైనా అయితే పోయి చెప్పుకుంటే ఏం చేయాలి ఇప్పుడు మరి? మా పిల్ల ఫోన్ చేస్తలేదా? ఏంది ఫోన్ చేస్తలేదా? నీకు పిల్ల ఎక్కడదిరా? ఆడలో దూరం పోతావు కదరా నువ్వు? అబ్బా రే, నీకు చెప్పలేదు కదరా, వారం రోజుల నుంచి మాట్లాడతాను. అది ఫోన్ ఎత్తలేదు, మాట్లాడతలేదు.
ఇంటికాడ ఉన్నదో లేదో తెలుస్తలేదు, ఇంటికి పోయినా కూడా కనబడతలేదు. నాకు మనసులో మాడుతుంటలేదురా. గట్టే ఉంటుందిరా. అప్పుడు మాట్లాడుతుంది పత్తి మాటలు బురదలు దిగినాక చెప్తా బుద్ధలు లేదు లవ్వద్దంటే కొవ్వద్దంటే ఇప్పుడు కొవ్వు కలుగుతుందా? కామెడీ అవుతుంది కదా నీకు. దానా కామెడీ ఎక్కడరా? అద్దురా నాతో అయితే లేదురా. జర పోయి తాగుదాం పారా. పారా రాదు రాదు అడు కూసో అని నీతి వాక్యాలు మాట్లాడినావు కదరా. సరే ఇన్నైతే ఇన్న కూకుందాం కానీ పైసలు ఇస్తా, పోయి బిల్లు తెపోరా. అరే నువ్వు బాధపడకురా. అరే నా బాధ కాదురా, జర చెప్పేది ఇంటురా. ఫోన్ చేసిందా? చేసింది. మెసేజ్ చేసిందా? చేసింది. చూసినా అమ్మాయిని? చూద్దామన్నా నాకు సిక్కేస్తుంది అని అంటాను. అవునా? ఏం చెప్పాలి ఇక? నువ్వేం బాధపడకురా. ఇక నేను చెప్పేది విను. మెసేజ్ చేసింది నేనేరా. నువ్వు మెసేజ్ చేసినావా? అరే జోకేకురా, నేను నా పిల్లతో మాట్లాడినరా. ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుందిరా, అలాగే ఫోన్ చేస్తే అట్లనే పడుతుంది. అవునా? అరే నిజం చెప్పురా. నిజంరా. హలో, ఇది వ్యాలంటైన్స్ వీక్ కదా, నాకు పువ్వు ఇయ్యవా? ఇలా టెడ్డీ డే కదా, నాకు టెడ్డీ ఇయ్యవా? టెడ్డీ బేర్ ఇచ్చిన, రోజ్ పువ్వు ఇచ్చిన, చాక్లెట్ ఇచ్చిన, మళ్ళీ లక్కీతో పంపినరా. ఆ లక్కీని పంపిందే నీకు రా. ఇన్ని రోజులంతా అమ్మాయి అని ఊహించుకున్నా కాదురా. కానీ ఏ మాటకా మాట చెప్పాలరా. కవిత మాత్రం సూపర్ చెప్పినవరా. నేనే అమ్మాయి అయితే పడిపోతున్నా. శ్రావణి నువ్వు రానంత వరకు అనుకున్న లవ్వుని కొవ్వని, నువ్వు వచ్చాకే తెలిసింది నా సంజీవని నువ్వని.